నిర్మల్ జిల్లాలో అక్రమ గంజాయి సాగు కలకలం రేపుతోంది. కడెం మండలంలో 25 ఎకరాల్లో కంది చేనులో అంతర్ పంటగా గంజాయిని సాగు చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఆలంపల్లి బాబునాయక్ తండాలో 70 లక్షల విలువైన గంజాయిని ధ్వంసం చేశారు. నిందితులు మంగల్ సింగ్ తండాకు చెందిన తగాడా ఇంతల్, కసావత్ సజన్ లాల్, గోతి రవీందర్, కచ్కద్ సంతోష్, బామని సురేందర్, పేలియా ప్రతాప్ సింగ్ ను అరెస్ట్ చేశారు. అలాగే గంజాయి సాగు చేసినా అమ్మినా కొనుగోలు చేసినా పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఎస్పీ జానకి షర్మిల. ఇందల్బాయి మంగల్ సింగ్ తాండాకి సంబంధించిన బాబానాయక్ తాండా హ్యామ్లెట్లో గంజాయి సాగు అవుతుందనేసి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మా సిఏ గారు ఎస్ఐ అందరూ కలిసి దాడి చేసి అక్కడ గంజాయిని పట్టుకోవడం జరిగింది లైన్లో. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చుట్టూ ఒక వైర్ పెట్టారు, కరెంట్ వైరు. దానికి తర్వాత ఒక లైన్లో కంది పంట అలాగా బయటికి కనిపించేది కంది పంటలా పెట్టారు, లోపల పత్తి పంట పండిస్తున్నట్టు పెట్టారు. దాని మధ్యలో అంతా గంజాయి సాగు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి మేము చాలా ఆశ్చర్యపోయాము. అది దగ్గర 6 ఫీట్ నుంచి 8 ఫీట్ వరకు పెరిగాయి మొక్కలన్నీ. అండ్ చాలా ఫ్లవరింగ్ ఉంది. అండ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే అది చాలా హై క్వాలిటీ గాంజా అని చెప్పారు. సో అక్కడ వచ్చి దాన్ని NDPS యాక్ట్ ప్రకారం ఈ తహసీల్దార్ గారి సమక్షంలో పంచనామా నిర్వహించి దాంట్లో వాళ్ళు 6 మెంబర్స్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఈ ల్యాండ్ వచ్చేసి ఇందాల్ అనే అతను ఫాదర్ పేరు మీద ఉంది. ఇందాల్ని A1గా తీసుకున్నాం. ఇందులో తర్వాత రవీందర్, సంతోష్, సురేందర్, ప్రతాప్ సింగ్ వీళ్ళందరినీ కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఇన్ఛార్జ్ DSP ప్రభాకర్, అడిషనల్ SP గారు ఉన్నారు. తర్వాత ఇన్స్పెక్టర్ సైదారావు ఆధ్వర్యంలో ఈయన IO SI కృష్ణ సాగర్